Hello friends, welcome to Pharma Trend YouTube channel. So, చాలా మంది ఫామ్ 483 లేకపోతే ఒక కంపెనీకి 483 వచ్చింది, FDA 483 ఇష్యూ చేసిందని చెప్తుంటారు కదా. సో అసలు ఈ 483 అంటే ఏంటో తెలుసుకుందాం. బేసికల్లీ FDA దాని వెబ్సైట్ లో ఏదైతే 483 గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చదివి వినిపిస్తాను, అట్లాగే మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So, the FDA Form 483 notifies the company's management of objectionable conditions. At the conclusion of an inspection, the FDA Form 483 is presented and discussed with the company's senior management. Companies are encouraged to respond to the FDA Form 483 in writing with their corrective action plan and then implement the corrective action plan expeditiously. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే FDA 483 గురించి ఏం చెప్తుందంటే 483 ఫామ్ అనేది సైట్ లో ఇన్వెస్టిగేటర్ అంటే FDA ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఇన్స్పెక్టర్ ఏవైనా ప్రొడక్ట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి కానీ లేకపోతే లేబులింగ్ కానీ లేకపోతే ప్యాకింగ్ కి సంబంధించి ఏవైనా అబ్జెక్షనబుల్ కండిషన్స్ కానీ ఐడెంటిఫై చేస్తే సో వాళ్ళు వాటిని ఇంటిమేట్ చేయడానికి అంటే ఐదర్ ఎఫ్డీఏకి కానీ లేకపోతే ఆ కంపెనీ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ కి మీ సైట్ లో ఈ అబ్జెక్షనబుల్ కండిషన్స్ ఉన్నాయి అని ఇంటిమేట్ చేయడానికి ఉపయోగపడే ఫామ్ అనేది ఫామ్ 483. సో వాళ్ళు అక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఏంటంటే ఫామ్ 483కి ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత దానికి కంపెనీ అనేది థరోగా ఎవాల్యుయేట్ చేసుకుని లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసుకుని వాళ్ళ యొక్క కరెక్టివ్ యాక్షన్ అంటే కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్ మళ్ళీ ఇట్లాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఎలా అడ్డుకట్ట వేయాలి అనేది ఎవాల్యుయేట్ చేసుకుని ఎఫ్డీఏకి వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది సబ్మిట్ చేయాలి. అట్లాగే ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే యాక్సెప్టెన్స్ రావడానికి ముందు కానీ ఇఫ్ దే డీమ్డ్ లేకపోతే అవి యాక్సెప్టబుల్ గా అనుకుంటే మనము వాటిని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ కాపా ప్లాన్ అనేది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయొచ్చు రిగరస్ గా. అంటే చాలా అంకిత భావంతో ఒక క్రమశిక్షణతో లేకపోతే చాలా ఏమంటారు ఒక పట్టుదలతో కమిట్మెంట్ తో ఆ యాక్షన్ ప్లాన్ అనేది ప్రాపర్ గా ఇంటిమేట్ చేయాలి. సో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు అట్లాంటి మళ్ళీ దానికి సంబంధించిన ఏ ఫైండింగ్స్ అనేది ఫైండ్ అవుట్ అవ్వకూడదు అనేది బేసికల్ గా ఎఫ్డీఏ అంటే ఫామ్ 483 అనేది ఏంటంటే ఒక నోటీసు లాంటిది అనమాట. అంటే మీ దగ్గర ఏవైతే ఈ అబ్జర్వేషన్స్ ఉన్నాయి మేము మీ సైట్ ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అని చెప్పడానికి ఉపయోగపడే ఒక ఫామ్. అంతే తప్పించి ఒక కంపెనీకి 483 ఇష్యూ చేసిందంటే ఆ కంపెనీని ఆపేయమని ఎఫ్డీఏ ఏమి ఇష్యూ చేసినట్టు కాదు, లేకపోతే ఆపేయమని చెప్పినట్టు కాదు. ఆ కాపా ప్లాన్ ఏదైతే మనం ఎఫ్డీఏకి సబ్మిట్ చేస్తాం అది కానీ ప్రాపర్ గా లేకపోతే అప్పుడు ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఎఫ్డీఏ ఫామ్ 483 గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, అట్లాగే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.